ఈరోజు పండుగ శుభదినం. మా మిత్రులు గౌరవనీయులు కృష్ణాదిశేష్ గారు వారు మా స్వగృహానికి విచ్చేశారు. వారికి మనందరి తరపున చిన్న సత్కారం. వారి యొక్క అమూల్యమైన సేవల్ని అన్ని రంగాల్లో విశిష్టంగా ఆత్మీయంగా అందించారు. ప్రముఖంగా వారు మరి వాస్తు శాస్త్రానికి సంబంధించి సంపూర్ణ అధ్యయనం చేసి తన యొక్క నైపుణ్యతతోటి ఇంకా ఏ విధంగా సమాజానికి అది ఉపయోగపడుతుంది, మేము ఎక్కడైనా స్థలాలు కొనాలా, ఇల్లు కొనాలనుకున్నా, లేదా ఎక్కడికైనా వెళ్లాలన్నా కానీ ఏదైనా దశ నిర్దేశం కావాలి కాబట్టి వాటి గురించి అటు ఈనాడులో చక్కగా ప్రతి ఆదివారం నాడు రాశారు. ఇంకా ప్రముఖమైనటువంటి సెమినార్స్ లెక్చర్స్ ఇవ్వటం కానీ, ఎవరికైనా సలహాలు ఇవ్వటం కానీ ఇవన్నీ చేశారు. ఈ సందర్భంగా వారి యొక్క అమూల్యమైన సేవలను సమాజానికి అందించాలంటే ఆయన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వేదాలు ఉపనిషత్తుల్లో చెప్పిన విధంగా ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకుని త్యాగం చేసి మంచి సాధనతో ఇంత చక్కటి ఇంత మధురమైనటువంటి పుస్తకాలు లేకపోతే ఆర్టికల్స్ రాశారు. అన్ని ఒక పుస్తకంగా వచ్చి దాన్ని ప్రముఖుల చేత ఇనాగ్రేట్ చేపించి దాని ద్వారా సమాజానికి కొంత సేవ చేస్తే బాగుంటుందని చెప్పి మేము చర్చించుకోవడం జరిగింది. దాన్ని కూడా వారు అంగీకరించారు. అదేవిధంగా వారిని WHCCRSOలో రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడా సెక్రటరీ అయిన వారికే నేను అడుగుతున్నాను. ఆ పదవిని వారికి ఇచ్చి అటు పదవి ప్రమాణ స్వీకారము మరియు ఈ బుక్ రిలీజు ఈ రెండు కూడా త్వరలోనే చేపించాలని నా ఉద్దేశం. వారు అంగీకరిస్తే దాన్ని చక్కగా మంచిగా చేయాలని సమత మమత మానవతా భావాలతోటి దాన్ని అర్థించాము. మీకు అర్థమైపోయినట్టు ఆయన అంగీకరించాడు. దాన్ని అందరం కలిసి మంచిగా కార్యక్రమం చేసుకుందామని చెప్తూ ఈ సందర్భం ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నమస్కారం అండి. విశ్రాంతి న్యాయమూర్తి మన మాల్యాద్రి గారు విశ్రాంతి తీసుకోకుండా సమాజానికి ఏదో విధంగా తన అనుభవసారాన్ని పంచాలి, సమాజానికి ఏదైనా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఆయన ప్రయత్నం వీడియోల ద్వారా కానీ సంస్కృతి వేదికల మీద కానీ ఆయన ముందుకొచ్చి అందరికి తలాసూచనలు ఇవ్వటము, అందరికీ మనం చేయగలిగింది విశ్రాంతి తీసుకోవటమే కాదు, మనం గడించిన రూపొందించుకున్న దారిని వేరే వాళ్ళు కూడా మనకు చూపించాలి, అందరికీ మేలు చేయాలన్న సంకల్పంతో ఆయన ముందుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వీడియోల ద్వారా వారి ఒక సూచనలు సలహాలు ఇస్తున్నారు. అదేవిధంగా సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ ఇచ్చేసిన ప్రేక్షకులకి వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వటము, సినిమా రంగంలో కూడా వాళ్ళు కొంత ప్రావీణ్యత తెచ్చుకున్నారు. దాని గురించి కూడా సమయాన్ని సందర్భానుసారంగా వాళ్ళకి వెచ్చిస్తూ అందరి సూచనలు చేస్తున్నారు. ఆయనకి విశ్రాంతి తీసుకోకుండా వేరే వేరే కార్యక్రమాల ద్వారా వారు 24 గంటలు పనిచేస్తున్నారు. సర్వీస్ ఉండదానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పనిచేస్తూ అందరికి అందుబాటులో ఉన్నారు. అందరికి అందుబాటులో ఉండటమే చాలా సంతోషం. న్యాయమూర్తి అనేది ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కానీ వీరు అలా కాకుండా అందరిలో కన్నా వీరు ఒక ప్రత్యేకత తోటి ముందుకొచ్చి సమాజంలో తన యొక్క సేవల్ని చూసండి అందివ్వటం అనేది చాలా సంతోషకరం. వారు ఇంటికి రావడం, వారు నాకు ఈ సత్కారం చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా వారి అసోసియేషన్ కూడా తప్పకుండా నేను చేసి నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి కూడా ఈ ముఖ్యంగా చెప్తున్నాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.